ఏం చేయాలి? పాప తల్లి ఏం చెప్పలేకపోయిందన్నమాట. గురువారం నాడు ఆ వారంలో ఆ పాప పుట్టినరోజు. బుధవారం నాడు బడికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మధ్యాహ్నం భోంచేసి ఏం చేయాలి, పోగొట్టుకున్న దానిని నేను ఎలా పొందటం. సండే స్కూల్లో నేర్పించినటువంటి ఈ 3 మాటలు జ్ఞాపకం వచ్చాయి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు అడుగు ప్రతిభానికి ఇవ్వబడును కదా. అడగమన్నాడు, అడగాలి కదా. ఒక కాగితం తీసుకుంది, అడ్రస్ రాసింది. పరలోకమందున్న నా తండ్రికి, నా చేప చచ్చిపోయింది, నేను కోల్పోయాను, నాకు తిరిగి ఆ చేపనివ్వవా? నువ్వు ఇస్తానన్నావు కదా, అడిగితే ఇస్తానన్నావు కదా, అడుగుతున్నాను, నువ్వు ఇస్తావని నాకు తెలుసు. నీ కుమార్తె మడతపెట్టింది, అడ్రస్ రాసింది, పరలోకమందున్న నా తండ్రికి. తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేసిందండి. ఎక్కడ వేసింది? ఇది చెప్పండి. పోస్ట్ బాక్స్లో వేసింది. మామూలుగా అడ్రస్ రాసిందే మనం పోస్ట్ బాక్స్లో వేయం. ఏమండి, ఈ ఉత్తరం ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? పోస్ట్ బాక్స్. మర్చిపోయిందంతే. గురువారం ఇంకా స్కూల్కి వెళ్ళింది, పిల్లలందరికీ చాక్లెట్లు పంచిపెట్టింది. మధ్యాహ్నం భోజనానికి అని వచ్చింది. మర్చిపోకండోయ్. రావటంతోనే ఆ సోఫాలో ఎవరు అతిథి కూర్చున్నాడు. చూడ, ఎవరు? వాళ్ళ మామయ్య. ఎగ్గిరి ఒళ్ళో కూర్చుంది. పాపం చాలాసేపు ముద్దాడాడు, అంతా ఉంది. ఇంకా వాళ్ళ మామ ఒళ్ళో ఉంటుండగానే ఎందుకో తొట్టెంక చూస్తే ఓ బంగారు తీగ మళ్ళా జోయమందరటం మొదలుపెట్టింది. ఇది ఎవరిచ్చారు? ఎవరు తెచ్చారు? ఎలా వచ్చింది? ఏంటి? వాళ్ళ అమ్మ ఎవరిందో తెలుసా? అమ్మ, నువ్వు అడిగావు కదా, పోగొట్టుకున్నాను, నాకు కావాలని. ఎలాగొచ్చిందో నువ్వే చెప్పాలి, నాకేం తెలుసు. ఈ పాపకు తెలుసు ఎలా వచ్చిందో అది. అప్పుడు జరిగిందంతా చెప్పింది వాళ్ళ అమ్మతో. అమ్మ, నేను ఉత్తరం రాశాను. ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? ఎవరైనా వచ్చారా? ఎవరితో పంపించారా? అవునమ్మా, ఇచ్చి పంపించారు. నువ్వు నమ్మిన నీ యేసు ఇచ్చి, నా బిడ్డ కోల్పోయినది ఇదిగో తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చి పంపించారమ్మా. అందుకనే వచ్చి, రాత్రి ఎలా వస్తుంది? ఎవరమ్మా? ఇదిగో మీ మామయ్యకి ఇచ్చి పంపించాడు, మీ మామయ్య తీసుకొచ్చి ఇచ్చాడు, నీ పుట్టినరోజు కానుక. వెంటనే లేచి ఆ పిల్ల ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ప్రభువా, నేనేమి ఇవ్వగలను? మాటను నిలబెట్టుకునే దేవుడవు యేసయ్య. హల్లెలూయా.